నమస్తే సార్. సార్, షర్మిల ఒక విషనాగు అని కొండా రాఘవరెడ్డి గారు ఒక ఛానల్లో డిబేట్ ఇస్తూ ఆమెను విమర్శించారు. దీని వరకు ఎంతవరకు నిజం ఉంది? నిజం అంటే ఇది ఒక విషనాగు అనే ఆయన ఆరోపణగా మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ కొండా రాఘవరెడ్డి ఎవరు అన్నప్పుడు, కొండా రాఘవరెడ్డి చెన్నారెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు తెలంగాణలో, రంగారెడ్డి జిల్లా నుంచి. దాని తర్వాత ఆయన వైఎస్ఆర్ అభిమానిగా మారాడు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చాలా బాధపడిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. దాని తర్వాత వైఎస్ఆర్ కూతురు షర్మిలారెడ్డి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెడుతున్నప్పుడు ఆయన వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో జాయిన్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఆయన వైఎస్ఆర్టీపీలో ఇక్కడ ఇద్దరు నాయకులు అనుకుంటే షర్మిల తర్వాత ఒకరు గట్టి రామచంద్రరావు, ఒకరు కొండా రాఘవరెడ్డిగా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళిద్దరూ కొంత గుర్తింపు ఉన్న నాయకులు అన్నమాట. సో ఈ రాఘవరెడ్డి అధికార ప్రతినిధిగా కూడా పనిచేశాడు. సో ఆయన ఇప్పుడు సాక్షి టీవీకి వచ్చి ఈ అమ్మాయి గురించి, షర్మిల గురించి అనేక విషయాల్ని చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, షర్మిల ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు నాతో ఏం చెప్పిందంటే, మా దగ్గర 2000 కోట్లు ఉన్నాయి, మనం ఇక్కడ బ్రహ్మాండంగా పార్టీని అభివృద్ధి చేద్దాము అని చెప్పింది. నేను కూడా నమ్మానది. సో ఈమె వైఎస్ఆర్ ఆశయాలను కంటిన్యూ చేస్తుంది తెలంగాణలో అని అనుకున్నాను. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్కి ఎక్కువ అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది చనిపోయారు. ఆ రకంగా నేను ఈమెకి దగ్గరగా నిలబడినాను. నాకు వైఎస్ఆర్ అంటే దేవుడు లాంటి వ్యక్తి, అందుకనే నేను ఈమె వెంట నడిచాను. అయితే క్రమంగా అర్థమైంది ఏంటంటే, ఆమె దాదాపు ఒక 100 కోట్లు అయితే ఖర్చు పెట్టింది, ఆమె హస్బెండ్ అనిల్ కుమార్ కలిసి. బట్ ఏమీ ఫలితం లేకుండా పోయింది. దాంతో చంద్రబాబు రాధాకృష్ణ ద్వారా ఈమెని అప్రోచ్ అయ్యి, 100 కోట్లు నేను ఇస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని ఒక ప్లాన్ చెప్పాడు ఈమెకి. ఆ ప్లాన్ ఏంటంటే, ఈమె కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తే తాను డబ్బులు ఇస్తానని చంద్రబాబు రాధాకృష్ణ ద్వారా ఆమెను కన్విన్స్ చేశాడు. బ్రదర్ అనిల్ కుమార్కి ముందు నుంచే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే డబ్బు పిచ్చి, గనులు కావచ్చు, రకరకాల వ్యాపారాలు, కంపెనీలు ఉన్నాయనికి. సో జగన్ అధికారంలోకి రాగానే బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి ఆయన్ను ఒక కంపెనీకి, తను సతీష్, కొండలరావు, సుబ్బారావు అనే మేము నలుగురు కలిసి ఒక కంపెనీ పెట్టాము. ఈ కంపెనీకి సంబంధించి నువ్వు హెల్ప్ చేయాలని జగన్ అడిగితే ఆయన, నేను అలాగా అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయలేను, గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను అలా చేయలేను అని చెప్పాడు. మళ్ళీ షర్మిల వెళ్ళి అడిగింది, షర్మిల వెళ్ళి అడిగినా చేయలేదు. చివరికి విజయమ్మని దించింది, విజయమ్మ అడిగినా కూడా జగన్ చేయలేదు. దాంతో ఈమె కక్ష కట్టుకునింది జగన్ మీద. కక్ష కట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. సో జగన్ ఎంతో వారించాడు, కానీ వినలేదు. ఈ రకంగా ఈ సతీష్, కొండలరావు, సుబ్బారావుని చంద్రబాబు ట్రాప్ చేసి వీళ్ళను చంద్రబాబు తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. చంద్రబాబే ఈ అమ్మాయిని కాంగ్రెస్లో జాయిన్ చేయించాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు స్క్రిప్ట్ని ఈమె చదువుతుంది అనేది అతను ప్రధానంగా ఆరోపించాడు. ఈమె ఒళ్ళంతా విషం ఉంది, గతంలో కూడా నేను చూశాను దగ్గరగా, ఈమె విషం పెట్టుకొని జగన్ మీద ఇలా చేస్తుంది. సో నేను ఒక వైఎస్ఆర్ అభిమానిగా నేను దీన్ని ఊరుకొని ఉండను, నేను ఆమెకు అనేక 100 ప్రశ్నలు అడగగలను, అవన్నీ ఆమె సమాధానాలు ఇవ్వలేదు. ఎందుకంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టింది? సో తెలంగాణలో పార్టీ పెట్టకుండా అప్పుడే నీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే అప్పుడే పెట్టుండాలి. రెండవది, వైఎస్ఆర్ని అవమానించిన కాంగ్రెస్లోకి ఎప్పుడు పోయిందో నేను అప్పుడే రిజైన్ చేశాను అనేది కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన మనం చూస్తే తెలంగాణలో ఒక టీవీ లైవ్ ఛానల్లోనే రిజైన్ కూడా ప్రకటించాడు. దానికి కారణం ఏంటంటే, సోనియా గాంధీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఫుట్పాత్ మీదకి తెచ్చింది. అలాంటి ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి అడుగుపెట్టినప్పుడు నేను దాన్ని వ్యతిరేకిస్తూ రిజైన్ చేస్తున్నానని ఆయన రిజైన్ చేశాడు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన ఇప్పుడు ఛానల్ ముందు కూర్చొని ఈమె ఒక పురుగు, విషము, ఒళ్ళంతా విషమే అనేది చెప్పాడు. దీనికి సంబంధించి ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. నేను విజయమ్మను పోయి అడిగాను, ఏంటమ్మా నువ్వు
నీ కొడుకు మీద నీ కూతురు పోరాటం మొదలు పెడితే నువ్వేమి వారించట్లేదంటే ఆమె ఏం చెప్పిందంటే రాజారెడ్డి ఒక మొండి, రాజశేఖర రెడ్డి ఇంకా మొండి, జగముండి, కానీ షర్మిల వీళ్ళందరికంటే కూడా మొండి. వాళ్ళందరన్నా ఒక కాజు కోసం మొండితనం ఉంటే ఈమె తన పర్సనల్గా తన సాధించుకోవాలంటే మొండితనం ఉంటుంది. వైఎస్ఆర్ బతుకున్న రోజులు కూడా వైఎస్ఆర్ని ఏడిపించిన అమ్మాయి, కన్నీళ్లు పెట్టించింది వైఎస్ఆర్ని. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు నా మాట వింటుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని నన్నే ప్రశ్నించింది. సో ఇది ఆ అమ్మాయి ఒక రహస్య అజెండాతో జగన్ మీద చేస్తూ వెళ్తుంది. దీన్ని నేను సహించను. నేను నా అనుచర వర్గం చాలామంది ఉన్నాము. మేమందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అసలు విషయాల్ని ప్రజలకు చెబుతాము అనేది ఆయన చెప్పాడు బేసిక్గా. అయితే ఇదే విషయాన్ని షర్మిలాని విలేకరులు అడిగినప్పుడు షర్మిల కూడా దీనికి సమాధానం చెప్పింది. అదేంటంటే ఆయన్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ, అన్న రాఘవరెడ్డి అన్న, నువ్వు నీ బిడ్డల మీద ప్రమాణం చేస్తావా నువ్వు చెప్పిందాన్ని నిజమని? నేను ప్రమాణం చేస్తాను నువ్వు చెప్పిందాన్ని అబద్ధాలని అనేది ఆమె మాట్లాడింది. సో వీళ్ళిద్దరూ మరి ఎవరు నిజం చెప్తున్నారు అనేది తెలీదు. కానీ షర్మిలని గమనిస్తే మాత్రం ఈయన చెప్పిన కొన్ని ప్రశ్నలకి షర్మిల దగ్గర సమాధానాలు లేవని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అందరికీ వచ్చే ప్రశ్నలే. షర్మిల ఇవాళ ఏం చెప్తుంది? కాంగ్రెస్లో చేరడానికి ప్రధాన కారణం ఏం చెప్తుంది? కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ దేశానికి అభివృద్ధి చేసే పార్టీ అని చెప్తుంది. అది ఇప్పుడా తెలిసింది నీకు? ఇదే మరి కాంగ్రెస్ని తిట్టినప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ని ఒక దొంగ అని ఎఫ్ఐఆర్లో చేర్చింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక దొంగ అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీని మనం వ్యతిరేకించాలని ఆమె మాట్లాడింది. అప్పుడు మరి గుర్తు రాలేదా ఇది సెక్యులర్ పార్టీ అని? ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేక హోదా కావచ్చు, మిగతా విషయాలు ఏది కూడా ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకుండా అనేవన్గా విభజించిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. దాన్ని మేము అడ్రస్ చేయట్లేదు. అట్లాగే వైఎస్ఆర్ ఆశయాల్ని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంతకుముందు ఎందుకు విమర్శించావు అన్నదానికి ఆమె దగ్గర ఏమీ ఆన్సర్ లేదు. రెండవది, జగన్ పరిపాలన మీద ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? మొన్నటి వరకు తెలంగాణనే నా ఊపిరిన్నంత వరకు తెలంగాణలో ఉంటాను, నేను ఆంధ్రాలకి రాను, ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి ఇవాళ సడన్గా ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది, ఆంధ్రప్రదేశ్ బాధల్లో ఉందని సడన్గా నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా 4.5 ఏళ్ల తర్వాత అన్న ప్రశ్నలకి ఆమె దగ్గర ఏమీ ఆన్సర్ లేదు. సో క్లియర్గా ఆమె తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఆమె విమర్శించే దాంట్లో కూడా ఒక క్లారిటీగా మాట్లాడట్లేదు. ఎంతసేపు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కాంక్రీట్గా ఏ విషయాల్లో ఇదైందని చెప్పట్లేదు. రెండోది, జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్కి సంబంధించిన దాడుల్ని ఖండించాలని చెప్తుంది. అది ఇంకా ఘోరమైన విషయం. ఎందుకంటే జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అతను క్రిస్టియన్ ఇది అనేది సంబంధం లేదు. అతను ఇంకొక రాష్ట్రంలో జరిగిన దానికి ఖండించాల్సిన అవసరం కూడా లేదు. అది వదిలేసి ఈమె ఇప్పుడు ఆ రకంగా తీసుకున్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ ఏం చేశాడు? క్రిస్టియన్ ఆయన ఇంకా ఎవాంజలిస్టు, ఆయన ఏం చేశాడన్న ప్రశ్నలకి ఆమె దగ్గర సమాధానం లేవు. సో ఇది రాను వైసీపీకి షర్మిలకు మధ్య వారు ముదురుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని ఇటువంటి కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా బయటికి రాబోతున్నారు. ఆ కొండా రాఘవరెడ్డితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే కొండా రాఘవరెడ్డి అనుచరుడు వైసీపీలో వైఎస్ఆర్టీపీలో యాక్టివ్గా పనిచేసిన అతను కూడా లైన్లోకి వచ్చి మాట్లాడాడు. సో ఇదంతా చూసినప్పుడు కొండా రాఘవరెడ్డి లేపిన అనేక ప్రశ్నలకి ఆమె ఆన్సర్ ఇవ్వకుండా కేవలం ప్రమాణాలు చేయమని చెప్తుంది. ఇదేంటంటే వీళ్ళిద్దరి ఫ్యామిలీ అఫైర్ని నడివీధిలోకి తెచ్చి నడివీధిలో వీళ్ళ కుటుంబాన్ని బయట పెడుతున్నట్టుగా కనబడుతుంది. నిజానికి జగన్ ఈమెకేం అన్యాయం చేశాడనేది వాళ్ళు సూటిగా అడుగుతున్నారు. దాన్నైతే ఇప్పటివరకు ఆమె ఏం చెప్పట్లేదు. ఇది మరి ఏం జరుగుతుందనేది చూడాలి.